హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వతో అప్పాలు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రవ్వతో అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసేసుకోండి. 1 కప్ గోధుమ రవ్వకి 3/4 కప్ వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి. వీటి రెండింటిని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. వీటి రెండింటిని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదారని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలానే 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేయడం వల్ల దోశ అనేది కొంచెం పులిసేటట్టుగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. వీటి రెండింటిని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ గోధుమ రవ్వలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీటన్నిటిని ఈ గోధుమ రవ్వ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా మనం తీసుకునే కప్పుతో 1 కప్ వరకు వాటర్ని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ గోధుమ రవ్వ అనేది ఉండలేవి కట్టకుండా కలుపుకోవాలండి. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడాని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. బేకింగ్ సోడాని యాడ్ చేయడం వల్ల కొంచెం మెత్తగా వస్తాయి దోశలు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ అయిన తర్వాత మరొకసారి కలుపుకొని చూసారుగా గోధుమ రవ్వ అనేది వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశల పిండిలా మనం కలిపేసుకోవాలండి. దోశల పిండి ఎంత పలుచగా అయితే కలుపుకుంటామో అదే విధంగా వచ్చేటట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరొకసారి కలుపుకోవాలి. ఇలా పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేటట్టు చూసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని వేసేసుకోవడమేనండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశల పిండి కొద్దిగా వేసేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలానే మరీ లావుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా దోశల పిండి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ని పైన అప్లై చేసుకొని నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా దోశల్ని కూడా ఇలానే వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఉల్లిపాయ చట్నీతో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే చాలా తక్కువ టైంలో ఈ రవ్వ అప్పాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి